పెళ్ళికి వాళ్ళకి 50,000 పట్టుచీర పెట్టిందట. మన ఇంట్లో చూస్తే పండగ వచ్చినా పబ్బం వచ్చినా పాత చిరుగుడి కుట్లు కుట్టుకోవడమేనా? మన బతుకులు ఎంతేనా? రాధా, వాళ్ళకి స్తోమత ఉంది, వాళ్ళు కొనుక్కుంటున్నారు. మనకి ఉన్నది ఇది. ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవాలి, కానీ లేని దానికోసం ఏడిస్తే ఉన్న సంతోషం కూడా దూరం అవుతుంది. సర్దుకుపోవాలి. సర్దుకుపోవడం నీకు అలవాటక్క, కానీ నాకు కాదు. నీలాగా ఈ 4 గోళ్ల మధ్య మురిగిపోవడం నా వల్ల కాదు. ఆశపడ్డం తప్పలేదు రాధా, కానీ ఆశ మన అవసరానికి మించిపోతే కళ్ళ ముందున్న ప్రేమను కూడా అది వికరిస్తుంది. బట్టల మీద మెరిసే రంగు వాన పడితే పోతుంది, కానీ కష్టాల్లో నిలబడే బంధం ప్రాణం పోయినా పోదు. రాధా, ఇదిగో నీకు నచ్చిన వెండి గొలుసు. మన షాపులో చూసి అడిగావు కదా. అక్క, దీనికి డబ్బులు ఎక్కడివి? మన నీ ఆపరేషన్ దాచుకున్న డబ్బులు కదా ఇవి. నా ఆపరేషన్ ముఖ్యం కాదు రాధా, నా చెల్లి ముఖంలో నవ్వు ముఖ్యం. నన్ను క్షమించక్క. కేవలం నేను బయట పాకలాటలో పడి దేవత లాంటి నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. ఈ వెండి గొలుసు నాకు వద్దు. నీ ఆరోగ్యం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. ఒక అక్క తన చెల్లికి ఆస్తులు సంపాదించలేకపోయినా తన కన్నీళ్ళని దాచుకొని ఆ చెల్లికి చిరునవ్వును పంచుతుంది. కానీ నా ఆరోగ్యం కన్నా నీ ఆనందమే నాకు మందు. చూడు రాధా, ఈ రోజుల్లో అందరు స్టేటస్ కోసం బతుకుతున్నారు, కానీ మనం రిలేషన్ కోసం బతకాలి. బయట ప్రపంచం నీ అందాన్ని చూస్తుంది, కానీ ఈ తోబొట్టు నీ ఆత్మను చూస్తుంది. మన మధ్య పేదరికం ఉండొచ్చు, కానీ మన అనురాగం ముందు ఏ కోటి చూడైనా తల దించాల్సిందే. అక్క చెల్లెళ్ళ బంధం ఒక అద్దం లాంటిది. ఒకరు ఏడిస్తే ఇంకొకరు నవ్వలేరు, ఒకరు గాయపడితే ఇంకొకరు తట్టుకోలేరు.